నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. ఓకే, గురువు గారిని అడిగి విశ్వావసునామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు, ముందుగా మీకు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. శ్రీమాత్రే నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ బాగోకపోతే ఏం చేసుకుంటే మంచిది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సూర్యశౌర్యమతేందురింద్ర పదవీం సన్మంగళం మంగళః సద్బుద్ధిం చ బుధో గురుశ్చ గురుతాం శుక్రశుభం శంశని రాహుర్బాహుబలం కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు వరదాః సర్వేనుకూలాగ్రహాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా బాగుండాలి, అందరినీ ఆ అమ్మవారు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ, ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే, విశ్వావసు అంటే ఈ విశ్వము యందు వసు అంటే అర్థం ఏంటంటే అష్టవసువులు. అంటే ఇక్కడి నుంచి భూమి మళ్ళీ రీజెన్యువేట్ అవుతుంది. భూమి లోపల మళ్ళీ ఖనిజాలు పెరుగుతాయి, ధాతువులు పెరుగుతాయి. భూమి లోపల భూమి సారవంతమవుతుంది, శక్తివంతమవుతుంది. ప్రకృతిలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పులకి మనం సిద్ధం అవ్వాలి అంతే. విశ్వావసునామ సంవత్సరం అంటే భూమి నిత్య నూతన చైతన్యంగా మళ్ళీ మారుతుంది. కాకపోతే మనం మారనివ్వం కదా. మనం ఏంటంటే మనం మనుషులం కదా, మనం మారనివ్వం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా వేప ఆకు నమ్మలేరా? వేప ఆకు టేస్ట్ ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. సో వేపాకు చేదుగా ఉంటే పెద్ద ఆశ్చర్యం కాదు మనకి. కానీ అదే వేప చెట్టు తీయగా ఉందనుకో, ఆకు తీయగా ఉందంటే అందరూ ఎగబడి వెళ్ళిపోతారు, కెమెరాలు పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, మీకు నేను చూడండి ఎన్నంటే ఆకులు తినేస్తానని చెప్పి రీల్స్ కూడా చేసుకుంటాను. అంటే ప్రకృతి ఎట్లుంది అట్లా ఉంటే మనకు నచ్చదు, మనం దాన్ని ఆశ్చర్యం అనుకో. ప్రకృతిలో అప్రాకృతికంగా ఉంటే మాత్రం దాన్ని మనం ఆశ్చర్యంగా భావిస్తాం. అది అప్రకృతి, అది కరెక్ట్ కాదు అది. సో మనం అట్లాంటివి ఇష్టపడతాం. ఏదైనా మంచి చెప్పామనుకోండి, ఆ వీడియో అసలు చూడవు. ఏదైనా చెత్త జరిగిందని చెప్తే మాత్రం దాన్ని లగాయించి అన్నీ చూస్తాం, దాన్ని వైరల్ చేస్తాం. వీడియో వైరల్ అంటే రోగం, దాన్ని రోగం, మనకున్న రోగం. ఆ రోగం పోగొడుతుంది ఈ విశ్వావసునామ సంవత్సరం, ఆ రోగం మొత్తం పోగొడుతుంది. సో నేచర్ మళ్ళీ తనని తాను పుంజుకుంటుంది. అలా పుంజుకోవడానికి ఎవరెవరైతే నేచర్కి విరుద్ధంగా ఉంటారో, ఎవరెవరైతే ప్రకృతిని నాశనం చేస్తారో వాళ్ళ భరతం పడుతుంది. ఈ సంవత్సరం నుంచి ప్రకృతి వాళ్ళ భరతం పడుతుంది. సో నేచర్ లవర్స్కి ఏమో మంచిగా ఉంటుంది. నేచర్ని ఎవరైతే కనుక ఇబ్బంది పెడతారో వాళ్ళని నేచర్ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఈ విశ్వావసునామ సంవత్సరం ఏంటంటే వసుదేవతలు భూమికి దిగుతారు. వసుదేవతల్లో ఒక దేవత ఎవరు అంటే భీష్ముడు. ఆ వసు అవతారమే భీష్ముడు. అష్టవసువుల్లో ఒక వసువు భీష్ముడు మహాభారతంలో ఎంత అత్యద్భుతమైన రోల్ ఎట్లా పోషించాడో అట్లా ఈ భూమి మీదకి 8 మంది వసువులు వస్తారు. అష్టవసువులు భూమి మీదకి అడుగు పెడతారు. సో ఏదో ఒక రూపములో దుష్ట సంహారం అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి దుష్ట సంహారం ప్రారంభమవుతుంది. అందుకే షష్టగ్రహ కూటమితో ఈ గ్రహణం ప్రారంభమైంది. సమవర్తి అయినటువంటి శనిగ్రహముతో ఈ గ్రహము ప్రారంభమైంది. అందుకే తండ్రి కొడుకులు స్టార్ట్ చేసుకున్నారు. ఈ సంవత్సరము రాజు ఎవరు అంటే సూర్యుడు రాజు అవుతున్నాడు. సూర్యుడు రాజు అంటే గ్రహరాజు ఎవరు అంటే సూర్యుడే. ఆ గ్రహరాజే ఇప్పుడు మళ్ళీ రాజు అయ్యాడు. ఈ సంవత్సరం ఒక విషయం తెలుసా, నవనాయకుల్లో గురుడు లేడు. ప్రతిసారి నవనాయకుల్లో బృహస్పతి శుభగ్రహం ఒకటి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు అంటే లైక్ మంచి ఆయన అనమాట. ప్లీజ్ అండి నన్ను కొంచెం క్షమించండి, నన్ను పక్కన కూర్చోబెట్టుకోండి, నన్ను ఏమనకండి, నన్ను ప్రొటెక్ట్ చేయండి అని అంటే సరే దా పక్కన రాను కూర్చోబెడతాడు అనమాట. సో ఈసారి అట్లా వినేవాళ్ళు ఎవరు లేరు, నవనాయకుల్లో వినేవాళ్ళు లేరు ఎవరు. గురుగ్రహం లేడు ఈసారి నవనాయకుల్లో. అంటే ఎక్స్క్యూజులు లేవు ఈసారి. ఇంకా డైరెక్ట్ జడ్జిమెంట్, ఇంకా శిక్షలు పడుతూనే ఉంటాయి. ఎర్లీ ఇప్పుడు ఎవరినైనా మోసం చేశారు, ఎవరినైనా వాళ్ళకి ఇమ్మీడియట్లీ రిజల్ట్ వచ్చేస్తారు. నేచర్ చూపిస్తుంది రిజల్ట్. అంటే మళ్ళీ మీరు కోర్టుకు వెళ్తే పని జరుగుతుంది అనుకుంటారు. కోర్టుకు వెళ్తే ఏలినాటి శని కాదు, 3 ఏలినాటి శనులు అయిపోయినా కోర్టుకు వెళ్ళినా పని జరగదు. ఇప్పుడున్న మన భారతదేశంలో ఇప్పుడు శనిగ్రహము ఒక సంచారం మొత్తం చేయాలంటే 30 ఏళ్ళు పడుతుంది.
ఏది ఒక రాశిచక్రం మొత్తం తిరగాలి అని అంటే. సో ఒక సివిల్ కేసు క్లియర్ అవ్వాలి అని అంటే ఒక శనిగ్రహం యొక్క పూర్తి సైకిల్ సంచారం అయిపోవాలి. అంటే 30 ఏళ్ళు అవుతుంది ఒక సివిల్ కేసు డిస్ప్యూట్ తేలాలి. కాబట్టి అక్కడ తేలుతుంది అనుకోకండి, ప్రయత్నాలు చేసుకోండి. కానీ తేలేది ఎక్కడ అంటే ఇప్పుడు నేచర్ చెప్తుంది. ఇప్పుడు మనిషి ఎవరో మోసం చేసినా, మనిషి ఎవరు ఇబ్బంది పెట్టినా ఈ సంవత్సరం జడ్జిమెంట్ ఇమ్మీడియట్గా ఉంటుంది. ఈ సంవత్సరానికి ఆ బెనిఫిట్. సో మీ దగ్గర ఎవరన్నా డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని ఎవరన్నా ఇది చేస్తున్నారంటే వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేసుకోండి, వసువులకి ఇమ్మీడియట్గా చెప్తుంది. ఈ సంవత్సరం వసువులు భూమి మీద తిరుగుతారు, సూక్ష్మ రూపంలో తిరుగుతూనే ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ సంవత్సరము ఏ రాశుల వారికి బాగుంది అని అంటే, ఈ సంవత్సరము నంబర్ 1 పొజిషన్లో ఉన్న రాశి ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నేను ఈ గ్రహ ఫలితాలన్నీ May 25 తర్వాతనే అనుకోండి. ఇంకా ఇప్పుడు చెప్పే రాశి ఫలాలు May 25 తర్వాత వృషభ రాశి వారికి సూపర్గా ఉంది. పట్టిందల్లా బంగారం. ఇంకా భరణి నక్షత్రం వాళ్ళు ఇంకా మీరు విజృంభించండి. ఇంకా కాకపోతే నోటిని అదుపులో పెట్టుకోండి. ఏది వృషభ రాశి. తర్వాత వచ్చేసి సింహరాశి వాళ్ళకి May 25 తర్వాత సింహరాశి వాళ్ళకి లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు ఏదైనా సరే అది. కాకపోతే సింహరాశి వాళ్ళు వెహికల్ నడిపించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళకి సూపర్ టైం ఉంది. వాళ్ళకి పట్టిందల్లా బంగారమే, డబ్బులు విపరీతంగా వస్తాయి. సో నంబర్ 2 పొజిషన్లో ఎవరున్నారు? సింహరాశి. సో నంబర్ 3 పొజిషన్లోకి వచ్చేసరికి ఎవరున్నారు అంటే తులారాశి. తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అదృష్ట యోగం భరించబోతుంది. నంబర్ 3 పొజిషన్లో తులారాశి May 25 తర్వాత. ఆ తర్వాత వచ్చేటువంటి రాశి ఏమిటంటే కనుక ధనుసు రాశి. 4వ స్థానంలో ధనుసు రాశి. వీళ్ళకు కూడా అదృష్ట యోగం ఉంది. ధనుసు రాశి వారికి కూడా అదృష్ట యోగం ఉంది. ఆ తర్వాత వచ్చే రాశి ఏమిటంటే మకర రాశి. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది. నంబర్ 5 పొజిషన్లో ఉన్నారు. ఇక కుంభరాశి వాళ్ళు నంబర్ 6 పొజిషన్లో ఉంటారు. వీళ్ళకి పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్ట యోగం ఉంది. కానీ ఏలినాటి శని ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే వరస్ట్ అయిపోతారు. కుంభరాశికి రెస్ట్ ఉండదు ఈ సంవత్సరం. రెస్ట్ తీసుకోవద్దు. అమ్మ అయిపోయింది కదా, మూల కూర్చుందాం, రెస్ట్ తీసుకుందాం, వీటిని ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. పని చేస్తూనే ఉండాలి. 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. కుంభరాశి వాళ్ళు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి ఈ సంవత్సరం. వాళ్ళు ఎంత ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి అంత మంచిది. సో ఈ సంవత్సరం ఏ పని చేయకుండా నోరు మూసుకొని కూర్చోవాల్సిన రాశి ఏమిటంటే, అంటే పని చేయొద్దు అంటే చేయొద్దని కాదు, చేసే పని రెగ్యులర్ పని చేయాలి, రిస్క్ పనులు చేయకూడదు. కొత్తగా రిస్కులు చేయడము, లక్ను పరీక్షించుకుందాం అనే ప్రయత్నాలు చేయడము, కొత్తగా పెట్టుబడులు పెట్టి ఇవేవి అంటే లైక్ లిటిగేషన్ లోపలికి వెళ్ళిపోవడము, ఇదేముంది లిటిగేషన్ మనకు వచ్చేస్తుంది అనుకోవడం, అట్లా ఎవరు చేయకూడదు. ఎవరు అంటే మీనరాశి, మేషరాశి. వీళ్ళకి వరస్ట్ టైం ఇప్పుడు, జీవిత కాలానికి సంబంధించి వరస్ట్ టైం. మేషరాశి వాళ్ళకి 30 ఏళ్ల తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు. ఇంకోటి విషయం ఏంటంటే, కొంతమందికి మేషరాశి మాకు లేదు కదా అనుకుంటారు. అది కాదు, మీ ఇంట్లో ఎవరికి ఉన్నా సరే, అందులోనూ మీ పిల్లలకు ఒకవేళ ఏలినాటి శని ఉందనుకోండి, పిల్లలకి 1 నుంచి 8 ఏళ్ల లోపల పిల్లలకి ఏలినాటి శని ఉందనుకోండి, తప్పకుండా మీ పిల్లలతోటి వెళ్ళి అశ్వత్థ వృక్షం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయించండి. 27 ప్రదక్షిణలు చేయించండి. చేపించి మీ పిల్లలకి తప్పకుండా ఈ కృష్ణ స్ఫటికమాల తప్పకుండా మీ పిల్లలకు వేయించండి. లేదంటే అమ్మ నాన్న విడిపోయే అవకాశం ఉంటుంది, పిల్లల తల్లిదండ్రులు విడిపోతారు. సో అది ఉంటుంది. ఒక మహర్షి యొక్క తపస్సు ఉంటుంది. ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడు విడిపోయారు కాబట్టి ఆయన అశ్వత్థ వృక్షాన్ని పట్టుకొని ఆయన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయన శని కాలు విరగొట్టింది ఆయన్నే అనమాట, ఆ మహర్షి. ఆ మహర్షి పేరు ఏంటంటే నాకు పేరు గుర్తుకు రావట్లేదు, మీరు ఎవరైనా ఉంటే మీరే కామెంట్లో పెట్టండి. ఓకే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, నా ఛానల్లో ఒక వీడియో చేశాను, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఆ పేరు ఏదో మీరే చెప్పండి, కామెంట్లో పెట్టండి. సో ఆ మహర్షి చేయటం వల్లనే శనిగ్రహం యొక్క బాధ. ఎందుకోసమంటే ఆయన పుట్టగానే ఆయన తల్లిదండ్రులు చనిపోతారనమాట. నా తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరుగుతాడనమాట. అనాథగా పెరిగాను కాబట్టి ఆయన కోపం శనిగ్రహం అంటే. ఆయన తపస్సు చేసి శని కాలు ఆయన్ని విరగొట్టాడు అని చెప్తారు. అందుకే మీ పిల్లలు ఏం చేయండి అంటే తప్పకుండా అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేపియండి. లేదంటే మీ మొగుడు పిల్లలు ఏదో ఒకటి కొట్లాడి పెట్టుకొని మీ పిల్లాడికి మీరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో సింగిల్ పేరెంట్స్ తయారయ్యే అవకాశాలు ఇప్పుడే ఉంటాయి. కాబట్టి పిల్లడికి ఏలినాటి శని ఉన్నా జాగ్రత్త పడాల్సిందే. సో ఏలినాటి శని ఉండే వాళ్ళందరికీ నేను రెమెడీ చేపిస్తాను, కానీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, టైం తీసుకొని చెప్తాను. అది ఇప్పుడే నేను ఫిక్స్ చేయను.
కాబట్టి ఏలినాటి శని ఉండేటువంటి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ నిలబడవు, ఖర్చులు అయిపోతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఇల్లు కట్టేసుకోండి, ఆ డబ్బులతోటి ఇల్లు కట్టండి. శ్రామికులకు మీరు ప్రొడక్టివిటీ ఇస్తారు కాబట్టి, లేబర్కి డబ్బులు వస్తాయి కాబట్టి శని ఏమనడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయండి అంటే ఇల్లు కట్టుకోండి, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టండి, లేదంటే ఇంటి గురించి అప్పులు చేసుకోండి. ఈ 3 రాశుల వాళ్ళు అప్పు చేయాల్సిందే, కాకపోతే గృహ రుణం చేసుకోండి, మంచిది. సో ఆ కష్టం ఏదో ఇంటి రుణం కట్టడంలో జీవితం అయిపోతుంది, అలా చూసుకోండి. తర్వాత ఈ సంవత్సరము తీర్థయాత్రలు, వరల్డ్ టూరు ఎవరు వెళ్ళాలి అంటే ఇంకా రీసెర్చ్ చేసి ఫ్యూచర్ గురించి రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఒక 3 months వరకు, అక్టోబర్ వరకు రెడీ ఉండాలి. అక్టోబర్ తర్వాత కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, వాళ్ళకి అదృష్టయోగం వస్తుంది అక్టోబర్ వరకు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు అదృష్టయోగం వస్తుంది. అది ఏ రాశి వారికి అంటే కన్యా రాశి, మకర రాశి, అదేవిధంగా కర్కాటక రాశి, తర్వాత వృశ్చిక రాశి. ఈ రాశి వాళ్ళకి 3 నెలల కాలం అదృష్టయోగం ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఈ జనవరి, ఇప్పుడు ఉగాది మార్చి 30వ తారీఖు నుంచి వినాయక చవితి, దసరా, నవరాత్రులు స్టార్ట్ అయ్యేంత వరకు మీరు నేను చెప్పే ఈ ప్రదేశాలన్నీ తిరిగి రండి. బిజినెస్ టూర్లు కొట్టరండి. ఒకటి ఢిల్లీ పోయి రండి. ఢిల్లీలో ఎలక్ట్రానిక్ గూడ్స్, తర్వాత ఏసీలు, తర్వాత ఇంకా వేరే చాలా ఉంటాయి. తర్వాత ఈ కాస్మెటిక్స్ బిజినెస్ సంబంధించినవి గురుగాంలో ఉంటాయి. ఢిల్లీ మొత్తం ఈ కాస్మెటిక్ బిజినెస్ నుంచి ఒకటి కొట్టరండి. రాజస్థాన్ వెళ్ళరండి, స్టోన్స్ ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్టోన్ బిజినెస్ ఏమైనా చేయాలంటే అక్కడికి వెళ్ళరండి. తర్వాత గుజరాత్ వెళ్ళండి, సూరత్ వెళ్ళండి, క్లాత్ బిజినెస్ సంబంధించిన అన్నీ నేర్చుకుంటండి. అట్లాగే మన దగ్గర కూడా గుంటూరు దగ్గర చీరాలు ఉంది, అక్కడికి కూడా వెళ్ళండి. మన దగ్గర చీరలు అక్కడ ఎక్కువగా అమ్ముతారు కాబట్టి చీరల బిజినెస్ తెలుసుకోండి. సో బిజినెస్ ఎలా చేయాలి అనే దాని గురించి వీళ్ళందరూ వెళ్ళి రీసెర్చ్ చేస్తారండి ఈ 4 రాష్ట్రాలు. ఈ 3 నెలల బిజినెస్ పెట్టండి, ఇంకా మీ జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ట్రాక్లో పడిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో ఎగుడు దిగుడులు ఉంటాయి. లక్ రావడము, లక్ పోవడం ఉంటుంది. లక్ వచ్చిన టైంలో మీరు ఒక లూప్ లైన్లో పడిపోవాలి, అంటే మేజర్ ట్రాక్లో పడిపోవాలి. బిజినెస్ని ఒక దగ్గర ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని దైవధ్యానం చేస్తూ ఒక రొటీన్ బిజినెస్లో పడిపోవాలి. అలా పడిపోవడమే లూప్ లైన్లో పడ్డమంటారు. అలా పడకుండా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనుకోండి, ఉద్యోగం చేస్తే ఇంకేమవుతుంది, మీ టైం మంచిగా ఉన్నప్పుడు మీ ఓనర్కి కలిసి వస్తుంది, మీ టైం బాగలేనప్పుడు మీ ఓనర్ మిమ్మల్ని పిక్ పడేస్తాడు, అంతే. కాబట్టి ఉద్యోగాలు చేయొద్దు. నేను చెప్తాను, నిజంగా చెప్పానంటే మన భారతదేశంలో పద్ధతి ఏంటంటే ఉద్యోగం మన లక్షణం కాదు. బ్రిటిషర్స్ వచ్చి మనల్ని ఉద్యోగస్తులు చేశారు. మన భారతదేశంలో ఉద్యోగస్తులు లేదు అసలు. మన భారతదేశం కల్చర్లో ఉద్యోగం అనేది లేదు, వ్యాపారమే. ఎవడైనా వ్యాపారమే చేయాలి. అందుకే మన భారతీయులు కొంచెం విలక్షణంగా ఉంటారు. ఎంత జరిగినా ఒక పొగరు పోదు భారతీయులకి, ఆ పొగరు పోదు. ఎందుకోసమంటే నేనేంద్రా నీ చెప్పేది, నువ్వేంద్రా నీ చెప్పేది అని భారతీయులకి ఇంటర్నల్ పొగరు ఉంటుంది. ఎందుకోసమంటే అది మన డిఎన్ఏ. మన ఉద్యోగస్తులు లేరు. అందుకే ఈ రాష్ట్రంలో వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు అంటే మీకు చాలింది ఉంది, లైఫ్లో ఏదైనా ఒక అద్భుతం చేద్దాం అని అనుకుంటే మాత్రం మంచి జ్యోతిష్యుని సంప్రదించి మీ లైఫ్లో ఏ ఫీల్డ్ కలిసి వస్తుందో కనుక్కొని ఆ ఫీల్డ్ లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే ఈ సంవత్సరం ఏ రాశులు అంటే కరెక్ట్గా చెప్తున్నాను, రీసెర్చ్ చేయాల్సిన రాశులు ఏమో 4. ఎవరు? కర్క, కన్య, వృశ్చిక, మకర. వీళ్ళు తప్పకుండా రీసెర్చ్ చేయాలి, అక్టోబర్ వరకు రెడీ అవ్వాలి. ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు లక్ స్టార్ట్ అవుతుంది, May 25th వరకు మీకు టైం ఉంది. ఈ లోపల రీసెర్చ్ చేసుకొని కొత్త బిజినెస్ పెట్టుకోండి. ఎవరు? 6 రాశులు. 6 ఎవరు అంటే వృషభ, సింహ, తుల, ధనస్సు, మకరం, కుంభం. ఈ 6 రాశుల వాళ్ళు May 25th తర్వాత అక్షయ తృతీయ, మేలో ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం ఉంటుంది, మా శ్రీచక్రలో చేస్తాం. ఈ 6 రాష్ట్రాల వాళ్ళు తప్పకుండా లక్ష్మీ యాగానికి రావాలి, మహాలక్ష్మి యాగానికి రావాలి. బికాస్ వీళ్ళకి అదృష్టయోగం రాబోతుంది కదా, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. సో ఈ 6 రాశుల వారు వచ్చి కుబేర సంపుటి యంత్రం ఇస్తాను, ఆ యంత్రం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి, లైఫ్ మారిపోతుంది. నేను గ్యారంటీ ఇస్తాను, పక్కా లైఫ్ మారుతుంది. నా సలహాలు తీసుకొని నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా బిజినెస్ చేయాలి, చేస్తే లక్ అవుతుంది. బిజినెస్లో ఒక సీక్రెట్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవ్వరు చెప్పరు, నేను చెప్తాను మీకు. మీరు బిజినెస్ చేసేటప్పుడు మీరు ఒక దైవముని, ఒక దేవాలయాన్ని కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని
దైవాన్ని మీరు పార్ట్నర్షిప్లోకి ఎంచుకోవాలి. 5% పార్ట్నర్షిప్. చాలామంది ఏంటంటే 3% కానీ 6% కానీ 9% కానీ పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. ఎందుకోసం అంటే మీరు దీన్ని 1తోటి డివైడ్ చేస్తున్నారు, 1తోటి 3ని డివైడ్ చేసిన, సో మీకు శేషం దొరకదు. 1ని 9తో డివైడ్ చేయండి, శేషం దొరకదు. సో 3% కానీ 9% కానీ పార్ట్నర్షిప్ చేసుకోవాలి. ఏది? దేవుణ్ణి పార్ట్నర్షిప్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్లో నీకు అన్ని ఖర్చులన్నీ పోను, ప్రాఫిట్లో మిగిలిన ప్రాఫిట్లో ఆ 9% తీసుకొని వెళ్ళి ఏదైనా టెంపుల్కి మీరు డొనేషన్ చేయండి. మీ లైఫ్లో ఏ గ్రహాలు మీ దగ్గర రాదు. డొనేషన్ అంటే ఊరికే డొనేషన్ చేయకండి, ఏదైనా యజ్ఞం చేయించుకోండి, ఏదైనా యాగం చేయించో ఏదైనా చేసి ప్రసాదంగా దేవాలయము అర్చకులకి ప్రసాదంగా ఇవ్వండి, సంభావన ఇవ్వండి. తర్వాత చూడండి, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. మనల్ని ప్రొటెక్షన్ చేయాలంటే మనకి యంత్రాలు కావాలి. ఒకప్పుడు ఇప్పుడు దేవాలయంలో యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రము ఏంటంటే నీకు శక్తి సంపాదం, నిన్ను ప్రొటెక్ట్ చేసేదే యంత్రం. ఆ యంత్రం కనుక నీ దగ్గర లేకపోతే నీ జీవితం నీకు ఏమీ, వచ్చేటువంటిది సునామీ నిన్ను ఆపకుండా పోదు, తుఫాను కొట్టుకొని పోతుంది. యంత్రం ఉందనుకో ఆపేస్తుంది. కాబట్టి యంత్రము లేని పూజ చేయకూడదు. అందుకే మా శ్రీచక్ర పీఠంలో యంత్రము, తంత్రము, మంత్రము ఈ 3 కలిపే మేము మీకు ప్రసాదం ఇస్తాం, ఊరికే ప్రసాదాలు ఉండవు. కాబట్టి ఇది రాశి ఫలితాలు. ఇవి సూక్ష్మంగా అందరికి చెప్పాను. కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా చక్కగా పండగ చేసుకోండి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక జ్యోతిష్యము పూర్తిగా చూసి ఇంతమంది జాతకాలు చూసి నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏం తెలుసా? హర్ట్ నెవర్, లవ్ ఎవర్. ఎవరిని హర్ట్ చేయకండి, అందరినీ ప్రేమించండి, ప్రశాంతంగా ఉండండి, వీలైనంత సేవ చేయండి, దైవ సేవ చేయండి. హర్ట్ చేయకండి, మాటలతోటి కానీ మనస్సుతో కానీ ఎవరి గురించి ఒక నెగిటివ్ ఆలోచన చేయకండి, ఎవరిని హర్ట్ చేయకండి, ప్రేమగా పలకరించండి. ప్రేమతో జీవితంలో చాలా సాధించవచ్చు. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురువు గారు.